భక్తివర్ణ ప్రేక్షకులకు శ్రావణమాస మహిళామణులు ముఖ్యంగా శ్రావణమాస శుభాకాంక్షలు శుభ ఆశీస్సులతోటి భక్తివన్ భక్తుల యొక్క కోరిక మేరకు భారతీయులు ప్రవాస భారతీయుల యొక్క కోరిక మేరకు అష్టలక్ష్ములు ఎంతమంది, వాళ్ళ చేతుల్లో ధరించేటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్ళు ఇచ్చేటువంటి సత్ఫలితాలు ఏమిటి అనే భక్తివన్ దేశ విదేశాల్లో ఉండేటువంటి తెలుగువన్ భక్తివన్ ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు భక్తుల కోరిక మేరకు అష్టలక్ష్ముల యొక్క ఆ రూపాల యొక్క వర్ణన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫలితాలు అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా మీకు భక్తివన్ మీకు అందిస్తుంది. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే పరిపూర్ణమైన ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు, స్థిరాస్తులు, ఈ ధనము, ఈ కార్లు, ఈ నౌకర్లు, ఈ పెద్ద పెద్ద బంగళాలు, ఇవేనా మనకు ఐశ్వర్యం? సంపద అంటే అదేనా? కానే కాదు అని మనకి శాస్త్రం చెబుతోంది. అందుకే సృష్టి ప్రారంభమైన తర్వాత లక్ష్మీదేవి ఇలా ఇంతమంది అడుగుతున్నారు ఇస్తున్నావు, అలా కాకుండా ఎవరెవరికి ఏ ఏ కోరిక ఆయా రూపాల్లో నేను అవతరిస్తాను అని లక్ష్మీదేవి స్వామికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. భక్తుల యొక్క కోరికలు నెరవేర్చు లక్ష్మి, నేను వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళకి ఆహారాన్ని నువ్వు ఏదో ఒక రూపంలో వాళ్ళు నెరవేర్చు, వాళ్ళకి దారిద్ర్య బాధలు లేకుండా ధనలక్ష్మిగా రా. లక్ష్మీదేవి చెప్పిన దారిద్ర్య బాధ లేకుండా ధనలక్ష్మిగా ధనాన్ని ఇస్తాను, ఆరోగ్యం కోసం ఆరోగ్యలక్ష్మిగా, సంతానం కోసం సంతానలక్ష్మిగా, వాళ్ళ ధైర్యం ఇవ్వడం కోసం ధైర్యలక్ష్మిగా, ధాన్యం ఆహారాన్ని అన్నం పెట్టడానికి నేను ధాన్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, వరాలు ఇవ్వడానికి వరలక్ష్మిగా వస్తాను, నేను ఇన్ని రూపాల్లోనూ నేను భూలోకంలో అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. ఎన్నో రూపాలు అమ్మవారివి, అందులో ప్రధానమైనటువంటి రూపాలు మన 8 రూపాలు చెప్పారు. అందులో అష్టలక్ష్ములు. అష్టలక్ష్ముల్లో ప్రథమమైనటువంటిది ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది ఆది అయినటువంటిది, అంటే పూర్వం మొదటిసారిగా ఉన్నటువంటి లక్ష్మి ఆదిలక్ష్మి. ఆవిడ వ్యూహలక్ష్మి అన్నారు, ఆవిడే ఆదిలక్ష్మి. ఆది అంటే మొదటిది కాబట్టి సృష్టికి మూలమైనటువంటిది అని చెప్పబడింది. లక్ష్మి అంటే లక్షణం సాధించేటువంటిది, లక్ష్మిగా, భార్గవిగా, సముద్రంలో పుట్టింది కాబట్టి ఇందిరగా, క్షీరసాగరంలో క్షీరసముద్ర తనయగా, భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని మన ఋషులు ఎంతోమంది అమ్మవారిని వర్ణించారు. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు అవతరించింది. ప్రథమ అవతారం ఆవిడది ఆదిలక్ష్మి అవతారం. ఆ రూపంలో ఎలా ఉంటుందంటే ఆవిడ సుమనస వందిత సుందర మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీం సదా పాలయమాం అని మనకు వర్ణించారు. ఈ ఆదిలక్ష్మి ఎలా ఉంటుంది అంటే కనుక 4 చేతులతో ఉంటుంది ఆదిలక్ష్మి అమ్మవారు. విష్ణుపత్ని ఆదిలక్ష్మి. ఈ సంపదలు తల్లి మహాలక్ష్మిగా ఆదిలక్ష్మిగా అవతరించింది కనుక ఒక చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఇంకొక చేతిలో పతాకాన్ని పట్టుకుంటుంది. అభయ వరద ముద్రలతో ఈ మహాలక్ష్మి ఆదిలక్ష్మీదేవి ఉంటుంది. ఈ ఆదిలక్ష్మీదేవి ఆత్మశక్తి జనని, అంటే ఆత్మశక్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మానసికమైన ప్రశాంతతనిస్తుంది కనుక అవన్నీ కూడా పెంపొందిస్తుంది. భక్తిని, మోక్షాన్ని, ఆత్మశాంతిని, ప్రశాంతతని కూడా ఇచ్చేటువంటి లక్ష్మి ఆదిలక్ష్మి. మొదటి లక్ష్మి అన్నారు ఈవిడ్ని. రెండవ లక్ష్మిగా అమ్మవారు ధాన్యలక్ష్మిగా అవతరించింది. మనకి ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఆకలి తీర్చడం కోసం అమ్మవారు ధాన్యలక్ష్మిగా అవతరించింది. ఐకల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదనగామిని ధాన్యలక్ష్మీం సదా పాలయమామన్నారు. ఆ ధాన్యలక్ష్మి అమ్మవారు విశేషంగా మనకి అవతరించి విశేషమైన సత్ఫలితాలు ఎన్నో మనకి ఇస్తూ ఉందన్నమాట. ఈ ధాన్యలక్ష్మి అమ్మవారు పచ్చటి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఉంటుంది. ఈ తల్లి 8 చేతులతో ఉంటుంది. వరద అభయ ముద్రలతో పాటుగా 2 చేతుల్లో కూడా పద్మాల్ని, ఒక చేతిలో గదని, 3 చేతులతో వరికంకును, చెరకు గెడ, అరటి గెల కూడా ధరించి మనకు ఆహారాన్ని ఇవ్వాలి కదండి. అందుకే వరికంకు అలాగే చెరకు అరటి గెల కూడా ధరించి అభయ వరద ముద్రలతోటి పద్మాన్ని గదని 3 ఈ విధంగా పట్టుకుని అమ్మవారు సగ 8 అష్టభుజాలతోటి కూడా ఈ ధాన్యలక్ష్మి విరాజిల్లుతో ఉంటుంది. ఆవిడ ధాన్యలక్ష్మి అలా ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఈ ధాన్యలక్ష్మి అమ్మవారు మనకి ధాన్యాన్ని అన్నార్తులకి ఆహారం లేక బాధ అన్నార్తులకి ఆహారాన్ని అన్నపూర్ణాదేవిలాగా ఈ ధాన్యలక్ష్మీదేవి ఆకలి తీర్చడం కోసం జీవులకి ధాన్యలక్ష్మిగా అవతరించి ఆహార క్షుప్తి బాధ ఏది లేకుండా విశేషమైన ఆహార పదార్థాలని, సంపదల్ని, జ్ఞానాన్ని, అలాగే మనకి విశేషమైన ధాన్యరాశుల్ని, ధనరాశుల్ని కూడా విశేషంగా ఈ ధాన్యలక్ష్మి అమ్మవారు ఇస్తుంది అని మనకి ధాన్యలక్ష్మి యొక్క విశేషాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. 3వ అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు. ఈ ధైర్యలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే జయవర వర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మీం సదా పాలయమాం. భవభయాలను పోగొడుతుందండి ఈ ధైర్యలక్ష్మీదేవి. భయం అనేది లేకుండా చేస్తుంది. ఈ ధైర్యలక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే 8 హస్తాలు, ఈవిడ కూడా అష్టభుజ. ఈ ధైర్యలక్ష్మీదేవిని వీరలక్ష్మి అన్నారు మన వాళ్ళు. ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటుంది ఈ ధైర్యలక్ష్మి అమ్మవారు. ఒక చేతిలో చక్రాన్ని, మరి ఒక చేతిలో శంఖాన్ని, ధనుర్బాణాలని, త్రిశూలాన్ని కూడా ధరించి, పుస్తకాన్ని కూడా ధరించి, ఇంకొక చేతిలో అభయ వరద ముద్రలో నేనున్నాను మీకేం పర్వాలేదు ధైర్యంగా ఉండండి అనే ధైర్యలక్ష్మిగా వీరలక్ష్మిగా ఉంటుంది ఈవిడ. అందుకే వీరలక్ష్మి అంటారు, ఈవిడనే ధైర్యలక్ష్మి అంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకుండా అటువంటి వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయేటువంటి అధైర్యంతో ఉండేటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భవభయాలను పోగొట్టేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ధైర్యాన్ని విజయాన్ని కూడా కలిగించే అమ్మవారే ఈవిని ధైర్యలక్ష్మి అన్నారు. విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధించడం ఈ ఫలితాలన్నీ కూడా మనకు కలుగుతాయి అని మనకై చెప్పడం జరుగుతుంది. 4వ లక్ష్మి గజలక్ష్మి అమ్మవారు. ఈ గజలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మీం సదా పాలయమాం. ఈ గజలక్ష్మి అమ్మవారు విశేషమైన సత్ఫలితాలను ఇస్తారు. ఈవిడి నిలబడటానికి కూడా చోటు లేనటువంటి వాడికి రాజ్య సంపదనలు ఇస్తుంది, దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, సర్వ సంపదల్ని, కీర్తిని, గౌరవాన్ని ఇచ్చి మహదైశ్వర్యవంతుణ్ణి చేసేటువంటి లక్ష్మి ఏదైనా ఉందంటే ఈ గజలక్ష్మి అమ్మవారే. అయితే ఈ గజలక్ష్మి అమ్మవారు చేతులతో అధికారాన్ని ఇస్తుంది. ఈ గజలక్ష్మి అమ్మవారు కూడా ఎర్రని వస్త్రాన్నే ధరించి ఉంటుంది. 4 చేతులతో ఈ అమ్మవారు ఉంటుంది. వైకుంఠవాసినికి ఇరువైపులా కూడా 2 గజములు ఉంటాయి. ఈ వైకుంఠవాసిని లక్ష్మీదేవికి ఈ పక్కన ఆ పక్కన కూడా అష్టదిగ్గజాలు 2 గజాలు తెల్లటి
ఏనుగులు ఉంటాయి, అవి అభిషేకం చేస్తూ ఉంటాయి. 2 చేతుల్లో కూడా 2 పద్మాలు ధరించి అభయ వరద ముద్రలో భక్తుల్ని అనుగ్రహించడం కోసం నేనున్నాను మీకేం పర్వాలేదు అనే రాజ్య సౌభాగ్యాలు మహారాజుల్ని చక్రవర్తుల్ని చేస్తుంది, దేవుడి అధికారులను చేస్తుంది, సర్వ సమృద్ధి అష్టైశ్వర్యాలని కూడా ఈ గజలక్ష్మీదేవి ఇస్తుందని గజలక్ష్మి వైభవాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇంకా సంతానలక్ష్మి అమ్మవారు. ఈ సంతానలక్ష్మి ఎలా ఉంటుందంటే ఐకగా వాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితేషిని స్వరాప్తి చింత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మీం సదా పాలయమా మన వాళ్ళు స్తుతించారు. సంతానలక్ష్మి అనే పేరు 6 చేతులతో ఈ లక్ష్మీదేవి ఉంటుంది. రెండు కలసములను అలాగే ఖడ్గాన్ని డాలుతో పాటుగా తల్లి ఒడిలో ఒక చంటి బిడ్డను కూడా కలిగి సంతానం కలిగి ఉన్నటువంటి లక్ష్మిగా దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. అభయ వరద ముద్రతో ఆశీర్వచనం చేస్తూ బిడ్డ చేతుల్లో పద్మం కూడా ఉంటుంది. ఉత్తమమైన సంతానాన్ని ఇస్తుంది. మంచి సంతానాన్ని ఇచ్చి సంతాన సౌభాగ్యాలను కలిగించేటువంటి శక్తి సంతానలక్ష్మికే ఉంది కనుక ఆ విధంగా సంతానలక్ష్మి ఆ విధంగా సంతానం లేనటువంటి మహిళలకు విశేషమైన సంతానాన్ని ఈ అమ్మవారు కలిగిస్తుంది అని మనకు విశేషంగా చెప్పబడినది. ఇక తర్వాత విజయలక్ష్మీదేవి. ఈ విజయలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే కనుక జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుత వైభవ వందిత శంకరదేహిక మన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీం సదా పాలయమా. ఈ విజయలక్ష్మి అమ్మవారు ఆవిడ శంఖము చక్రము ఖడ్గము డాలు పాశము పద్మము 2 చేతులతో ఆశీర్వదిస్తూ వరద అభయముద్రలతో 8 హస్తాలతో అష్టభుజాలతోటి కూడా ఈ విజయలక్ష్మి ఎర్రని వస్త్రాన్ని ధరించి చిరునవ్వులు చిందిస్తూ దర్శనాన్నిస్తూ ఉంటుంది. అపజయం కలిగినటువంటి వాడికి ఆఖరి నిమిషంలో కూడా అపజయాన్ని తొలగించి అడ్డు వచ్చిన ప్రతి పనిలోనూ కూడా అడ్డు తొలగించి విజయాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి విజయలక్ష్మి. కాబట్టి ఏ పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఏం చేయాలన్నా విజయం కలగాలి, విఘ్నాలు తొలగాలి అంటే కనుక విజయం కోసం విజయలక్ష్మి ఆరాధన, విజయలక్ష్మి ఉపాసన, విజయలక్ష్మి దర్శనము కూడా మనకి మేలు చేస్తుంది. తరువాత విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రదకరాభ్యయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం. విద్యాలక్ష్మి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి జ్ఞానాన్ని ఇస్తుంది, సకల విద్యలని కూడా ప్రసాదిస్తుంది. కనుక వివేకాన్ని ఇచ్చేడు లక్ష్మి విద్యాలక్ష్మి. ఈ విద్యాలక్ష్మి సకల శుభాలని సకల కళలని కూడా ప్రావీణ్యత, సకల కళల్లో ప్రావీణ్యతను, సకల విద్యల్లో ప్రావీణ్యతని, పండితుణ్ణి చేసే విద్వాంసుణ్ణి, విద్యావంతుణ్ణి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు విద్యాలక్ష్మికి ఉన్నాయి. అందుకే విద్యార్థులు కూడా విద్యాలక్ష్మిని విశేషంగా ఆరాధన. విద్యాలాభము, జ్ఞానము, విద్యల యందు అనేక కళల యందు ప్రావీణ్యత కూడా విద్యాలక్ష్మి ద్వారానే కలుగుతాయి అని విద్యాలక్ష్మి వైభవాన్ని మీకు తెలియజేయడం జరిగింది. చిట్ట చివరి లక్ష్మి 8వ లక్ష్మి ధనలక్ష్మి. ఈ ధనలక్ష్మి ఎలా ఉంటుందంటే కనుక ఎవరి ధీమి ధీమి ధిందిమి 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 ధుందుబి నాదసు పూర్ణమయే ఘుమ ఘుమ ఘుంగుమ 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 శంఖని నాదసు వాద్యనుతే
వేద పురాణ ఇతిహాసు పూజిత్ వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ నిదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీం సదా పాలయ మాం అని ధనలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేశారు. ఈ ధనలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఒక చేతిలో శంఖాన్ని మరి ఒక చేతిలో చక్రాన్ని ధరించి కలశాన్ని ధనుర్బాణాలను పద్మాలను కూడా ధరించి అరచేతిలో పద్మాన్ని ధరించి బంగారపు నాణాలను కురిపిస్తూ ఎర్రనైనటువంటి దివ్య వస్త్రాన్ని ధరించి ఉంటుంది కనుక ఈవిడ్ని ధనలక్ష్మి అన్నారు, సౌభాగ్యలక్ష్మి అన్నారు, వరలక్ష్మి అన్నారు, ఐశ్వర్యలక్ష్మి అన్నారు. ఈ ధనలక్ష్మిదే విశేషమైనటువంటి దరిద్రుణ్ణి కూడా ధనవంతుణ్ణి చేస్తుంది, అదృష్టలక్ష్మిగా చెప్పారు, అదృష్టాన్ని కలిగిస్తుంది, విశేషమైన ధనాల్ని అనుభవింపచేసేటువంటి భోగభాగ్యాల్ని సంపదల్ని ఇచ్చే లక్ష్మి ఏదన్నా ఉందంటే ధనలక్ష్మీదేవిని. ధనం ఒకటే కాదు, ఆవిడ వ్యాపార మూలకంగా వృత్తి ద్వారా చేసే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యవసాయంలో అభివృద్ధి, వ్యాపారంలో వ్యాపార లక్ష్మిగా, భూలక్ష్మిగా, వ్యవసాయ లక్ష్మిగా, వృత్తిలో, అలాగే మోక్షలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ఇలా రకరకాల లక్ష్మిలుగా ఉన్న లక్ష్మి ధనలక్ష్మిగా విశేషమైన ధనధాన్యాలని, విశేషమైన ధనాలని, అలాగే స్థిరాస్తుల్ని, భవనాలని, వాహనాలని, సకల ఐశ్వర్యాలను ఇచ్చేయడం లక్ష్మి, సకల సంపదలను ఇచ్చేయడం లక్ష్మి ధనలక్ష్మిగా చెప్పారు. ధనలక్ష్మిని విశేషంగా ఆరాధన చేయాలి, దర్శించాలి అని అష్టలక్ష్ములు కూడా మనకి అనేక పురాణ గ్రంథాల ఆధారంగా, దేవీ భాగవతం ఆధారంగా, మహర్షుల యొక్క ప్రార్థన మేరకు భృగు మహర్షి, అలాగే శ్రీ మహావిష్ణువు, అలాగే ఇంద్రుడు, ఇలా దేవత ఎంతోమంది ఋషులు అమ్మవారిని వేడుకుంటే ఆయా రూపాల్లో అవతరించింది లక్ష్మీదేవి. కనుక విశేషమైన లక్ష్మిగా భృగు మహర్షి ప్రార్థిస్తే సంతానం లేకపోతే భార్గవీ లోక జనని క్షీరసాగర కన్యక అని చెప్పారు. కాబట్టి సముద్రంలో పుట్టింది కాబట్టి ఇందిర అన్నారు ఈవిడ్ని. క్షీర సముద్రంలో పుట్టితే క్షీర సముద్ర తనయ అన్నారు. భృగు మహర్షి కుమార్తెగా పుట్టింది కాబట్టి భార్గవి అన్నారు. ఇలా రకరకాలుగా అమ్మవారిని స్వామి యొక్క వక్షస్థలంలోనే ప్రథమ లక్ష్మిగా ఉన్న వ్యూహలక్ష్మి అన్నారు. ఆవిడే ఆదిలక్ష్మిగా, అష్టలక్ష్ములుగా మానవుల యొక్క కోరికలకు, వాళ్ళ వాంఛలకు తగ్గట్టుగా అమ్మవారు ఆయా రూపాల్లో అవతరించింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా అష్టలక్ష్మి రూపాల్లో, అలాగే వరాలిచ్చే లక్ష్మిగా, వరలక్ష్మిగా కూడా మన ఆరాధన చేసుకోవాలని భక్తుల యొక్క కోరిక మేరకు భక్తివన్, తిరుగువన్, భక్తివన్ ఈ అష్టలక్ష్మి వైభవాలు, అష్టలక్ష్ములు ఎలా ఉంటారు, ఏ ఏ లక్ష్ములు, వాళ్ళు చేతుల్లో ఏ ఆయుధాలు ధరిస్తారు, ఏ వస్త్రాలు ధరిస్తారు, ఏ లక్ష్మిని ఆరాధిస్తే ఏం ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి వివరణాత్మకమైన విషయాలన్నీ కూడా భక్తివన్ ద్వారా మీకు అందివ్వడం జరిగింది. ఆ మహాలక్ష్మి అష్టలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. అష్టలక్ష్మీం సమాహారాం స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం.